మరో సైడ్ ట్రాక్ లేకుండా కేవలం బాక్సింగ్ గేమ్ చుట్టూనే తిరిగే కథతో కోచ్గా ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్టరీ వెంకటేష్. బాలీవుడ్ బంపర్ హిట్ మూవీ సాలా ఖదూస్కి రీమేక్ అయిన ఈ సినిమాని మణిరత్నం శిష్యురాలైన సుధా కొంగర డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ మూవీ సాలా ఖదూస్ని కూడా సుధానే తెరకెక్కించారు. నిజానికి సాలా ఖదూస్ కథను ముందుగా ఆమె వెంకటేష్కు వినిపించారు. అయితే కథ బాగుంది కానీ తాను చేయనని చేతులెత్తేశాడు వెంకీ. సాలా ఖదూస్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన తర్వాత వెంకీ చూపు సుధా వైపు మళ్ళింది. తెలుగులో తాను ఈ సినిమా చేస్తానని చెప్పడంతో సుధా కొంగరే తెలుగు వర్షన్కు కూడా డైరెక్ట్ చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీ వెర్షన్ సాలా ఖదూస్లో బాక్సింగ్ క్రీడాకారునిగా కనిపించిన రితికా సింగ్ తెలుగులోనూ అదే పాత్ర చేయగా మాధవన్ రోల్ని వెంకటేష్ చేశారు. ఇక ఈ సినిమాలో అసలు లీడ్ రోల్ చేసిన రితికా సింగ్ అల్లరి, కోపం, పంతం, ధైర్యం సినిమాని రక్తి కట్టించాయి. నాజర్, భరణి, రఘుబాబు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. పాటలు ఓ మాదిరిగా అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోప్ బాగుంది. మొత్తంగా కథా నేపథ్యం, వెంకటేష్, రితికా సింగ్ ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి అనుకుంటే సాలా ఖదూస్ చూసు పెద్దగా గురు కిక్ ఇవ్వదు. లేదంటే మాత్రం ఒకసారి చూడొచ్చు అనేలా ఉంది గురు సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.